హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అటుకుల లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ చేయడం కూడా. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో ఈ లడ్డూలు చేసేయచ్చు. ఈ శ్రావణ మాసంలో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా సింపుల్ మెథడ్లో 10 నిమిషాల్లో ఈ లడ్డూలను చేసి పెట్టచ్చు. అలాగే కృష్ణుడికి కూడా అటుకులు అంటే ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు కూడా ఈ అటుకులని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. మరి మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ అటుకుల లడ్డులను చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లేట్ చేయకుండా మరి ఇంత యమ్మీ అండ్ టేస్టీ అటుకుల లడ్డులను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్ అటుకులను యాడ్ చేసుకోండి. ఇవి మెత్తటి అటుకులు కాదండి, కొద్దిగా గట్టి అటుకులే. కొంచెం గట్టి అటుకులను వాడితేనే లడ్డులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఫ్రై చేయడం వల్ల లడ్డూలు అనేవి తింటుంటే క్రిస్పీగా అనిపిస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అటుకులని ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒకసారి ఇలా చేతిలోకి తీసుకొని నలిపి చూస్తే ఇవి కొద్దిగా క్రిస్పీగా అయినట్టు అనిపిస్తుంది. ఈ టైంలో స్టవ్ బంద్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే చాలా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకి బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా బరకగా ఉంటే తింటుంటే చాలా బాగా అనిపిస్తాయి లడ్డూలు. మీరు కావాలనుకుంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆయిల్ మొత్తం మెల్ట్ అయిపోయి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 బాదం ముక్కల్ని, అలాగే 4-5 జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసి వీటిని 1 నిమిషం పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 దాకా కిస్మిస్లను యాడ్ చేసుకోండి. అంతే, వీటితో పాటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ మిలన్ సీడ్స్ అలాగే కిస్మిస్లను 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 4-5 పిస్తా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఎండు కొబ్బరిని యాడ్ చేయండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఈ ఎండు కొబ్బరి, పిస్తా ముక్కలు అనేవి కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మీద వేగిపోతాయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంటే ఈ వేడికి అనేది ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోతుంది. చూసారా, ఇక్కడ బెల్లం కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ అటుకుల పొడిని అలాగే బెల్లాన్ని ఈ వేడి మీదనే ఈ ప్యాన్లో ఉంచి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ అటుకుల మిక్చర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. గిన్నెలోకి తీసుకున్న దీన్ని ఒకసారి స్పూన్ తోటి ఏమన్నా ఉండలుగా ఉందేమో చూసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని లడ్డూల్లాగా చేసుకుందాం. మనం డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ లడ్డూలని చుట్టడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఇలాగే చేతికి నెయ్యి రాసుకుంటూ మిగతా లడ్డూలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంతే అండి ఈ వీడియో. చాలా క్విక్ అండ్ ఈజీగా హెల్దీ పోహా లడ్డూలను చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు, అలాగే పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.